హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మురుకులని చేస్తున్నానండి ఇంట్లో. అందుకని అలాగే మీకు కూడా చూపించవచ్చని ఈ వీడియో అయితే చేశానండి. పుట్నాల పప్పుతోనైతే చేసుకుంటే చాలా అంటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. వీటినైతే పుట్నాల పప్పుతోనే చేశానండి నేను. ఎలా చేసుకోవాలన్నది వీడియో మొత్తం చూసారంటే మీకే అర్థమవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి ఇలా చేసుకున్నారంటే. ఇప్పుడైతే మురుకుల కోసం బియ్యం పిండి తీసుకోవాలి. కేజీ బియ్యం పిండి తీసుకోవాలండి. తీసుకొని ఇలా గిన్నెలో వేసుకోవాలి. బేసన్ ప్లేట్లో అయితే కలుపుకొనికే రాదండి. ఇలా గిన్నెలో వేసుకున్నారంటే కలుపుకొనికే వీలుగా ఉంటుంది. అలాగే పుట్నాల పప్పు పావు కిలో తీసుకోవాలి. తీసుకొని అయితే మెత్తగా పొడి చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా పొడి చేసుకోవాలి. ఇలానే డైరెక్ట్గా వేసుకోకూడదండి, ఇందులో పలుకులుగా ఉంటాయి కదా, అందుకని జల్లించుకొని అయితే తీసుకోవాలి. ఇలా జల్లెడలో వేసుకొని అయితే జల్లించుకోవాలండి. చూడండి, ఇలా ముక్కలుగా వస్తున్నాయి కదా, వీటినైతే మనం చట్నీ చేసినప్పుడైతే వేసుకోవచ్చు. ఇప్పుడు పుట్నాల పిండిని బియ్యం పిండిని అయితే బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా చేశారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇందులోనే టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. 2 టీ స్పూన్లు అయితే కారం వేసుకోవాలండి. నువ్వులు వేసుకోవాలి. మనకి ఇష్టం ఉన్నన్ని వేసుకోవచ్చు. నువ్వులైతే టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే వాము వేసుకోవాలండి. వామునైతే ఇలా అరిచేతిలో వేసుకొని నలిపి వేసుకోవాలి. ఫ్లేవర్ అన్నది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా అయితే వేసుకోవాలి. ఇవి వేసుకున్నాం కదా, ఇప్పుడు పిండిని అయితే బాగా కలుపుకోవాలండి. ఈ కారం ఉప్పు అనేది బాగా మిక్స్ అవ్వాలి పిండిలో అయితే. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో నూనె వేసుకోవాలండి. వేడి నూనె వేసుకోవాలి. వేడి నూనె వేసుకున్నారంటే మురుకులు అయితే గుల్లగా వస్తాయండి. వేసుకొని పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, పిండిని అయితే ఇలా కలుపుకున్నాం కదా, నేనైతే ఎప్పుడు చల్లనీళ్ళు వేయనండి, ఇలా వేడి నీళ్ళే వేసుకుంటాను. మరి మరిగించే నీళ్ళు కాకుండా ఇలా వేడిగా ఉన్న నీళ్ళు అయితే వేసుకొని కలుపుకోవాలి. కొన్ని వేసుకుంటూ అయితే పిండిని కలుపుకోవాలండి. ఒకేసారి వేసి ఎక్కువ వేసుకోకుండా. చూసారా, పిండిని అయితే ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో మనం పిండి కలపడం రాదు కదండి, అందుకని ప్లేట్లో ఇలాంటి బేసన్లో వేసుకొని పిండిని కొద్దిగా వేసుకొని అయితే పిండిని బాగా కలుపుకోవాలి. నీళ్ళు ఎక్కువ వేసుకోకుండా కొన్ని నీళ్ళు వేసుకొని పిండిని ముద్దలాగా అయితే రెడీ చేసుకోవాలి. మనం ఇందులో ఇలా కలిపామంటే పిండి కూడా బాగా జిగురు వస్తుందండి. చూడండి, పిండిని అయితే ఈ విధంగా కలిపేసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా ఇలా నార్మల్గా ఉండాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దలను అయితే అదే గిన్నెలో పెట్టేసుకొని మూత పెట్టుకోవాలండి, ఆరిపోకుండా ఉంటుంది. ఈ పిండిలో నుంచి ఒక ముద్ద అయితే తీసుకోవాలి. తర్వాత మిగతా పిండిని అయితే మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ పిండిని ఎప్పటికప్పుడు కలుపుకుంటూ ఉండాలి, ఆరిపోకుండా ఉంటుంది. చూడండి, ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. తర్వాత మురుకుల పీట తీసుకొని అయితే దీనికి కొద్దిగా ఆయిల్ రుద్దుకోవాలండి. ఇలా రుద్దుకున్న తర్వాత ఇందులో అయితే పిండి పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని మూత పెట్టుకోవాలండి. చూడండి, ఎంత చక్కగా వచ్చాయో కదా. ఇలానే డైరెక్ట్ నూనెలో వేసుకోకూడదండి. ఇలా ప్లేట్లో వేసుకున్నారంటే వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నూనె అయితే వేడి చేసుకొని నూనెలో వేసుకోవాలి. కానీ నేను వేసినప్పుడైతే వీడియో స్కిప్ అయిందండి. నూనెను బాగా వేడి చేసుకొని వేసుకోవాలి. స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి వీటినైతే. ఇలానే మిగతా పిండి మొత్తాన్ని అయితే చేసుకోవాలండి. మీరు పిండిని ఇలా కలిపి చేసుకున్నారంటే మురుకులు అయితే చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయండి. చూడండి, ఇలా చక్కగా ఫ్రై అయినాయి కదా, క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత అయితే వీటిని ఆయిల్లో నుంచి తీసుకోవాలండి. ఇలా అయితే మురుకులు చేసుకోవడం అయితే అయిపోయిందండి. వీటితో పాటు అయితే రిబ్బెన మురుకులు కూడా చేశానండి. ఇలా 2 రకాలుగా అయితే చేసుకున్నాను. అంతేనండి, చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయండి. చూసారు కదండి, ఈ మురుకుల రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.